నమస్తే. అరుంధతి టీవీకి స్వాగతం. మన కార్యక్రమంలో భాగంగా మాదిగలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులని, రాజకీయ నాయకులని, ఉద్యోగస్తులని, సినిమా రంగంలో ఉన్న వాళ్ళని, వ్యాపారవేత్తలను, ఉపాధ్యాయులను, లెక్చరర్లను, కవులను, సాహితీవేత్తలను ఎంతోమందిని మనం పరిచయం చేసుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో భాగంగా ఈరోజు ఒక ఉద్యమకారుడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో రిజర్వేషన్ కోసము పోరాడినటువంటి వ్యక్తి, అలాగే ఎవరైనా ఏమైనా ఒక పుస్తకం గురించి అడిగారు అని అంటే కాదనకుండా ఆ వివరాలు చెప్పేటువంటి వ్యక్తి, ఒక లైబ్రేరియన్. ఒక పుస్తకం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది అనేటువంటిది ఆ పుస్తకం వివరాలు చెప్పేటువంటి ఒక గొప్ప వ్యక్తి. అది మన మాదిగలో ఉండడం మనకు ఎంతో గర్వకారణం. ఆయన్ని చాగంటి అయోధ్య గారు. నమస్తే చాగంటి అయోధ్య గారు. నమస్కారం అండి. సార్, మీరు మన మాదిగల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మీరు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మీరు ఈరోజు ఈ మాదిగల ఉద్యమంలో కానివ్వండి, లైబ్రేరియన్గా ఉన్నందుకు కారణం మీ తల్లిదండ్రులు. అట్లాగే మీరు ఎక్కడ పుట్టారు, మీ అమ్మ నాన్నగారి పేరేంటి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మాది స్వగ్రామం యాక్చువల్గా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా, తెమలగిరి మండలం, అనంతారం గ్రామం, చిన్న పల్లెటూరు, ఏటు పక్కన ఉంటుంది. మా అమ్మ నాయన పేరు చాగంటి రామల్లయ్య, తల్లి చాగంటి సూరమ్మ. మేము 5 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెళ్ళు. మేము మా అన్న మూడోగా అయినాను. మా పెద్దన్న ఎంకరేజ్ చేసి మా మేనమావలు హైదరాబాద్లో స్థిరమై వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళని చూసి మా మూడో అన్న, మా పెద్దన్న హాస్టల్లో అప్పుడు వాళ్ళతోటి పంపించి హాస్టల్లో వేయించాడు. హైదరాబాద్లో మొట్టమొదటి పంజేశాయి హాస్టల్ అనేది ఉంది. పంజేశాయి తలాఫ్కట్ట లాల్ దర్వాజా దగ్గర. అందులో మా మూడో అన్న తీసుకొచ్చి చేయడం వల్ల ఆయన నుంచి మా ఊర్లో అందరం పిల్లలంతా చదువుకోవడం జరిగింది. ఆయన నుంచే మేము ఇంప్రెస్ అయ్యాము. సో అంటే మొదటగా మీ అన్నయ్య హైదరాబాద్కి వచ్చి చదువుకున్నారు, అంటే మీ మామగారు వచ్చి చదువుకోవడం ద్వారా ఆయనతో పాటు ఇంప్రెస్ అయిపోయి మీ అన్నయ్య గారు వచ్చి చదువుకున్నారు. ఇక్కడ మీరు ఎంతమంది అండి మొత్తం? మేము మొత్తం 5 అన్నదమ్ములం. నేను లాస్ట్ 5వ. అంటే 5 మగవాళ్ళే? మగ 5, ఇద్దరు మధ్యన 2 ఆడవాళ్ళు. అది పూర్తిగా 5, దాంట్లో 2 ఆడవాళ్ళు, మొత్తం 3. అంటే ఫస్ట్ మీ పెద్దన్నయ్య ఆయన వ్యవసాయం చేసేది, చనిపోయాడు. రెండో ఆయన మామూలు వ్యవసాయం చేసేవాడు. ఇక్కడ జగదీర్ గుట్టలో వచ్చి అతను మామూలు కలర్స్ అవి వేసి ఉన్నాడు, సొంత ఇల్లు. ఓకే. తర్వాత అక్కలు, మూడోగా ఆయన, తర్వాత ఒక అక్క, తర్వాత మూడో అన్న ఫస్ట్ 19 ఏళ్ళకి ఆయన కండక్టర్ జాబ్ వచ్చింది. ఓకే. ఆయన రావడం వల్ల మేము మమ్మల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ వేసాడు 70లో. మొత్తం ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్. హాస్టల్ ఎడ్యుకేషన్ అంటే హైదరాబాద్. అంటే మీరు 67 డేట్ ఆఫ్ బర్త్. మీరు చదువుకోవడం అంటే ఫస్ట్ ఎల్కేజీ లేదా నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివారు? లేదు, ఫస్ట్ 1వ తరగతిలో వేసారు అక్కడ. ఓకే. నేషనల్ హై స్కూల్ అల్జాకోట్ల అని 1వ తరగతి నుండి 2, 3 అంటే అల్జాకోట్లో చదివాం. ఓకే. తర్వాత 6, 7 నేషనల్ హై స్కూల్ చెత్త బజార్ ఉంది కదా, మిర్యాలం మండి, అందులో చదివాం. ఓకే. 10th ఏమో 9th, 7th, 8th, 9th ఏమో చెంచల్గూడ ఈ స్కూల్లో చదివాం. 10th ఏమో విఎం హై స్కూల్, విక్టోరియా మెమోరియల్ స్కూల్. అంటే మీరు 4 స్కూల్స్ మారారు, ఫస్ట్ నుంచి 10th వరకు 4 స్కూల్స్ మారారు. అంటే హాస్టల్స్ లో ఉండడం వల్ల ఏ హాస్టల్ ఎక్కడెక్కడ ఉండేది? పనిచేసే హాస్టల్లో మా అన్న ఉంటే, మా అన్న తర్వాత వెళ్ళిపోయినాక మళ్ళీ 2వ అన్న కూడా తీసుకొచ్చిన. ఆయన సైదాబాద్ హాస్టల్ ఉండేది, తాళ్ళ హాస్టల్ అని సైదాబాద్ ఉండే ఒకటి హాస్టల్. అలా నుంచి మేము చెంచల్గూడ స్కూల్కి షిఫ్ట్ అయ్యాం. దగ్గర అప్పటికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచిపోయే వాళ్ళం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ దిల్సునగర్లో ఒక భవన్ నగర్ హాస్టల్, దిల్సునగర్ డిపో వెనుక ఒక భవన్ నగర్ హాస్టల్ ఉండే. అక్కడ నుంచి మేము చెంచల్గూడ స్కూల్ నడిచిపోయేది, పుస్తకాలు పెట్టుకుని. అంటే దిల్సుఖ్ నగర్ నుంచి చెంచల్గూడ అంటే ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్లు. కంట మీద విక్టోరియా రాణిది ఉందిగా, దాని మీదకి వెళ్తే కిందికి దిగి అట్లా స్కూల్ కు నడుచుకుంటూ పోయేవాళ్ళం అందరం. సో 1 నుంచి 10th వరకు ఎక్కడ చదివారు? తర్వాత ఇంటర్, డిగ్రీ? ఇంటర్ చెంచల్గూడ చేసాం.
ఓకే. నా డిగ్రీ ఎన్బి సైన్స్ కాలేజ్. సో అంటే చదువుకోవాలని మీకున్నటువంటి ఆసక్తి కాకుండా అన్న వాళ్ళు, మామ వాళ్ళు ప్రోత్సాహంతో మీరు మీ విద్యాభ్యాసాన్ని అంతా కూడా పూర్తి చేశారనేటువంటిది. చదువుకునే క్రమంలో ఈ వ్యత్యాసం మీకు ఎప్పుడైనా కనిపించిందా? ఏది అంటే మాదిగలు, మీరు ఎస్సీలు దూరంగా ఉండాలా, మమ్మల్ని అంటుముట్టు ఉండకూడదు అన్నట్టుగా ఉండేదా? చాలా అనుభవించాం. యాక్చువల్గా మా అన్న వచ్చినప్పుడు ఒక ఉండడానికి ఒక ఇల్లు కావాలి. ఆయన హాస్టల్లో 10th అయిపోగానే, ఇంటర్ అయిపోగానే ఆయన హాస్టల్ నుంచి వెళ్ళిపోయాడు. ఇల్లు తీసుకుని అప్పటికి మా మూడో అన్న సేవింగ్ బ్యాంక్ అంటే సేవింగ్ డైలీ కలెక్షన్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ తోటి పోయేవాడు. ఇల్లు కావాలంటే కాస్ట్ అడిగితే ఇవ్వకపోయేది. తర్వాత ఉందనే తర్వాత ఇవ్వకపోయేది. మొన్న 2018లో నా బిడ్డకు అగ్రికల్చర్ ఆఫీసర్ అయ్యి వికారాబాద్ పోతే అక్కడ కూడా మా మిస్సెస్ మా పిల్లలకు కూడా క్యాస్ట్ వేరియేషన్ ఉందిరా అంటే నమ్మలేదు. వాళ్ళ చేతగా 15 రోజులు వికారాబాద్ మొత్తం గాలిస్తే ఓకే ఉన్నదంటారు, మీ క్యాస్ట్ ఏంది, మీరు ఏంటమ్మా ఏమనుకోకరు అని అడగడం, క్యాస్ట్ మాది కానీ చెప్పుకోవడం చెప్పలే. అరే ఇప్పుడు మొన్న వచ్చి రమ్మని స్ప్రెడ్ చేయడం, మళ్ళీ మరుసటి రోజుకు వేరే వాళ్ళు వచ్చి అడ్వాన్స్ ఇచ్చి లేదమ్మా. అది ఇప్పటికీ కొనసాగుతుందని అంటారు. ఇంకా ఉన్నది. అంటే మాదిగలు అనగానే ఒక ఎస్సీలని అంటే రెంట్కి ఇవ్వకపోవడం అనేటువంటి ఇంకా సాగుతుంది. చాలా ఉంది. ఈ హాస్టల్స్ ఉండడం వల్లనే ఇంత దాకా రాగలిగాం. ఈ హాస్టల్స్ వల్లనే ఇంత చదువులు ఉద్యోగస్తులు కూడా ఇంతమంది కొద్దిగా అంబేద్కర్ పుణ్యాన ఇంత దాకా రాగలిగామంటే హాస్టల్స్ పుణ్యాన్ని. అంటే హాస్టల్స్లలో అప్పుడు ఉండి చదువుకుంటున్నందుకు చాలా మంది చూస్తారు. కానీ సిటీస్లలో ఉన్న పిల్లలు ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఎక్కువగా హాస్టల్స్లో ఉండకుండా ఇంటి దగ్గర ఉండే చదువుకుంటాం అనేటువంటి దాంట్లో నడుస్తూ ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? లేదు, 100% కాలనీలలో ఉండే వాళ్ళు వేరే పిల్లలు, వాళ్ళ అట్మాస్ఫియర్, వాతావరణం అట్మాస్ఫియర్ ఆ పిల్లల మీద ఎఫెక్ట్ పడే కసిగా ఉంటారు. కానీ స్లమ్లో ఉన్న పిల్లలు స్లమ్ లాగానే తయారవుతున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ స్లమ్లలో సెర్చ్ చేయండి, సర్వే చేయండి, స్లమ్లో ఉన్న పిల్లలు పెద్దగా ఎక్కడ ఎదగల, చాలా తక్కువ. అలా 100లో 1%, 2% ఏదన్నా తెలివి ఉన్నవాడు ఏదో ముందుకెళ్ళిన వాడే ఉన్నాడు. మరి ఇప్పుడు మాదిగలు కానివ్వండి, దళితులు కానివ్వండి, అలాంటి వాళ్ళ మీద ఎందుకు శ్రద్ధ చూపించట్లేదు? వాళ్ళని మనం తీసుకొని ఇప్పుడు ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు కానీ, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళని చదువులో ఎందుకు మనం ఎంకరేజ్ చేయలేము? చేస్తూ ఉన్నాం, కానీ ఇంట్లో ఉన్న వాతావరణం అట్మాస్ఫియర్, ఫాదర్ ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి, తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ ఉండాలి. వాళ్ళకున్న సోర్సెస్ కూడా కొద్దిగా సరిపోనప్పుడు హాస్టల్స్ వేపియాలి. కాకుండా ఆ కల్చర్లో మేము చాలా మందిని కూడా అప్పుడు హాస్టల్స్లో వేసినాం, చాలా మందిని కూడా ముందుకు తీసుకెళ్ళినాం. చాలా మంది కొద్దిమంది కండక్టర్, చిన్న చిన్న జాబులు, కానిస్టేబుల్ 10th వరకు అయ్యి కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ఆర్థిక స్తోమత అనేది కొద్దిగా సిమిలియర్గా ఉంటుంది. ఉన్నది కొద్దిగా వస్తే అప్పట్లో కొంచెం పేరెంట్స్ కొందరు చూసి ఇంప్రెస్ అయ్యే పేరెంట్స్ ఒక విధంగా పిల్లల్ని తీసుకెళ్లారు. కల్చర్ ఎక్కువగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చర్ చాలా ముఖ్యం. కల్చర్ని చూసి నేర్చు అంటే మన ఎస్సీ వర్గానికి చెందినటువంటి కాలనీస్లోనే కాకుండా ఇతర కాలనీలలో చూసుకుంటే చాలా బాగా వాళ్ళ చదువుల విషయంలో కానీ, శుభ్రత విషయంలో కానీ అవన్నీ ఉంటాయి. కనీసం వాళ్ళు వాటిని చూసైనా నేర్చుకోవచ్చు కదా అని నేను అంటాను. అది నేర్చుకోవాలి, కానీ వాతావరణం ఇప్పుడు కొన్ని వేరే ఉన్నాం, మేము కూడా ఉన్నాం వేరే హాస్టల్స్లో చదువుకున్నాం కాబట్టి సమాజం మీద స్ప్రో, సమాజం ఎట్లా పనిచేయాలి, సమాజంలో మనకు ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది ఒక భావన, అది అతనిలో పుట్టాలి. వాస్తవానికి అతను మైండ్లో పిలిస్తే అతను బిల్డింగ్ కట్టగా మనం ఎందుకు కట్టలేము, వానికి తనలో ఉన్నాయి. కాకుండా ఆర్థిక స్తోమత వాళ్ళకి కొద్దిగా పేరెంట్స్ కానీ వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉండి వాళ్ళకి జర మోరల్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మేము బేసిక్గా లేక హాస్టల్కే వచ్చినాం, హాస్టల్ నుంచి ఇప్పుడు ఈ స్థాయికి దాకా రాగలిగాం. అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసి రాగలిగాం. మీరు ఎప్పుడు లైబ్రేరియన్గా అయ్యారు? ఎప్పుడు మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది? 1993లో ఉద్యోగం వచ్చారు. ఫస్ట్ ఏ పోస్ట్ గా జాయిన్ అయ్యారు? గ్రేడ్ 3 లైబ్రేరియన్ గా జాయిన్ అయ్యారు. ఓకే, తర్వాత ప్రమోషన్ తోటి ఇప్పుడు గ్రేడ్ 1 డిస్ట్రిక్ట్ స్టేట్ ఆఫీసర్ కూడా అవుతారు. లైవ్ లో ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మీ వివాహం ఇప్పుడు జరిగింది? నాది 96లో అయ్యారు. 96లో జరిగింది. అంటే మీ మిస్సెస్ మేడం గారు ఏమన్నా చదువుకున్నారు? 10th వరకు చదివారు. అప్పట్లో నా మ్యారేజ్ చేసుకుందా వద్దా నేనే డిఫెన్స్ లో పడ్డా. మేము అప్పటికి గవర్నమెంట్ తోటి చాలా ఫైట్ చేస్తున్నాం. పరిస్థితులు ఏంటి, గవర్నమెంట్ కూడా రామలక్ష్మణ్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు సరే మేము సొసైటీ హాస్టల్స్ మీద బాగా ధర్నాలు, ఉద్యమాలు అన్నీ చాలా చేసాము. హాస్టల్ కేంద్రాలని బాగా ఉద్యమాలు ఎత్తున్నాయని హాస్టల్స్ కూడా మూసేయాలి. అక్కడ ఉన్న హాస్టల్స్ ఒక 4-5 హాస్టల్ ఉన్నాయి. పంజాసి హాస్టల్ ఒకటి, మోంజా మార్కెట్ హాస్టల్ ఒకటి, కాచిగూడ హాస్టల్ ఒకటి, పాలిటెక్నిక్ హాస్టల్ ఒకటి, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, లా హాస్టల్ ఒకటి,
ఈ కేంద్రాలు ఎక్కువ దిల్సుఖ్నగర్లో ఉన్న బీసీ హాస్టల్ ఒకటి, ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఒకటి, వివేకానంద నగర్లో, ఇవన్నీ ఆ కేంద్రాలుగా బాగా తిరిగేది. మేము తిరుగుకుంటూ మాకున్న రైట్స్ చెప్పులు అప్పటి నుంచి మేము ఉద్యమాలు చేసాం. ఇప్పుడు శంకరన్న వీళ్ళంతా ఉన్నాడు, మాకు అన్ని రైట్స్ కలిపియాలి, అన్నీ ఉండాలి అనేది బాగా వాళ్ళతోటి ఇంప్రెస్ అయ్యి మాకున్న రైట్స్ గవర్నమెంట్ అన్ని కలిపియాలి, చెప్పులు, బెడ్షీట్లు, పెట్టెలు అవన్నీ అప్పుడు ఇచ్చేవాళ్ళు. అంటే గవర్నమెంట్ ఇచ్చింది కదా, గవర్నమెంట్ ఒక పెట్టే దుప్పటి అప్పట్లో. అంటే మేము కొట్లాడిని అడిగినాకనే ఇచ్చింది, ఫైట్ చేసినాకనే ఇచ్చింది. అప్పుడు ఫైట్ చేయకుండా ఏది ఇవ్వలేదు. అంటే మామూలు ఏదో పెట్టేదో తినేది, ఉన్నారా చదువుతురా అనేది ఉండే. అప్పుడు గురుకులాలు లేవు, మేము గురుకులాలు కావాలని పెట్టాం. డిస్టిక్ ఒకటి మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇక గురుకులాలు కావాలి, డిస్టిక్ ఒకటి, డిస్టిక్ 2 కావాలి. ఆ జనాభా తామాషా ప్రకారంగా మాకు గురుకులాలు ఎక్కువ ఏర్పాటు చేయాలని కూడా అప్పుడు రంగనాథన్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఆయన మంచి వ్యక్తి. అతను చాలా పాలసీలు తీసుకొచ్చి హాస్టల్స్ మీద చాలా చేశాడు ఆయన. ఇవన్నీ మీకు ఎంతమంది సార్ పిల్లలు? నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. ఏం చేస్తున్నారు? పెద్ద పాప న్యూట్రిషనిస్ట్, NIN లో చేసేది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ లో చేసేది. మ్యారేజ్ పెట్టుకోక ముందు ఆమె ఢిల్లీలో ఏదైతే మిలిటరీ ఆర్మీ ఉందో దానికి న్యూట్రిషనిస్ట్ గా సెలెక్ట్ అయింది. అయితే మ్యారేజ్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఒప్పుకోలేదు, ఇక పంపలేదు. ఈమె ఇప్పుడు స్పోర్ట్స్ హై స్కూల్ తిరుమలగిరిలో అవుట్ సోర్సింగ్ చేస్తుంది. ఇప్పుడు అది కూడా లీవ్ పెట్టింది, క్యారింగ్ అయ్యి పిల్లలు అయ్యి. సెకండ్ పాప అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆఫీసర్. ఓకే, నెక్స్ట్ రెండో పాప IIIT బాసరా చేసింది, ఇప్పుడు TCS లో చేస్తుంది. చాలా సంతోషం. ఎందుకంటే మీరు ఒక హాస్టల్లో ఉండి చదువుకొని మీ పిల్లలని ప్రతి ఒక్కరిని ఒక గజిటెడ్ ఆఫీసర్గా చేశారంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. మీరు మిమ్మల్ని అభినందించాల్సినటువంటి విషయం. అలాగే మీకు ఎప్పుడైనా సరే ఈ ఉద్యోగంలో కానివ్వండి, వెళ్ళిన స్థలాలలో కానివ్వండి, మాదిగ అని ఇతను ఒక మాదిగ అనేటువంటి ఒక వ్యత్యాసం ఎక్కడైనా చూసారా? చూసాము, కనిపించేది కానీ కనపడకుండా చేసేవాళ్ళు. పలానోడ్రా జాగ్రత్త అనే భావన కలిగించేవాళ్ళు మనకు. అయితే మనం అలా తిరగకుండానే మెయింటైన్ చేసాం చాలా వరకు. నాకున్న సర్కిల్ కూడా అంతా వైశ్యాసు, రెడ్డీసు, మనో వాళ్ళు అందరిని కలుపుకొని పోయేవాళ్ళు. ప్రతిదీ కూడా మాట మాట్లాడితే నీతిగా నిజాయితీగా, రాంగ్ సజెషన్ కానీ ఇవ్వకుండా ఉండేది. ఇప్పటికి కూడా అంతే, ఉద్యమాలలో అంతే, ఉద్యోగ సంఘంలో కూడా అంతే. మనిషిని మిస్ప్లేస్ చేసి ఏదో మాయ మాటలు చెప్పాం, ఉన్న రియాలిటీ కరెక్ట్గా మాట్లాడతాం. మేము కూడా కష్టపడి అన్నం సరిపోకపోతే మిర్యాల మండిలో దోసకాయలు కూరబోసినప్పుడు ఆ దోసకాయలు ఏరుకొని, ఇంకా గాజరగడ్డ ఏరుకొని, ఇట్లా తినే పదార్థం ఏదంటే ఏరుకొని తిని స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏరుకొని వచ్చి తినుకుంటూ చదువుకున్నాం కష్టపడి. అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవులేండి. అప్పట్లో 15 పైసా అప్పట్లో ఉండే, అటు కటర్లో గొలిసి పెట్టారు, అప్పుడు సరిపోలే. నాకు తెలిసి ఇప్పుడు ఆ పరిస్థితులు ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రభుత్వం మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా 5 రూపాయల భోజనం కూడా చక్కగా అందరికి కడుపు నిండా పెడుతుంది. అప్పట్లో నేను 75-76 అలా ఉండేది. కానీ ఇప్పుడు కూడా కాస్మెటిక్స్ కూడా కొట్లాడితేనే పెంచారు ప్రతిదీ కూడా. ఓకే, పోరాటంతో ప్రతిదీ హాస్టల్స్ మీద సాధించుకోవడం. పోరాటం మీద సమస్తం సాధ్యం అండి. మనం తెలంగాణని కూడా పోరాటంతో సాధ్యం. హాస్టల్స్ కూడా ఇంత ఏర్పాటు చేసుకోవడానికి, ఇంత ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, తెలంగాణలో ఇంత అవేర్నెస్ చేసుకోవడానికి కూడా హాస్టల్సే కేంద్రాలు. ముఖ్యంగా ఒకరు బాగుపడంగానే ఒకడే నాకు ఎందుకులే అని అనుకోలే. ఉద్యమ స్ఫూర్తున్న వాళ్ళు చాలా మంది నాయకులు ఈ హాస్టల్స్ ఏర్పడడానికి చాలా సహాయ సహకారాలు అందించారు. అందరు కూడా ఫైట్ చేశారు, మాకు ఇంకేం ఫెసిలిటీస్ కావాలి. ఇప్పుడు కాచిగూడ హాస్టల్ కూడా మూసేశారు. యాక్చువల్గా అది మూసేయడం వల్ల రెంట్లు ఇప్పుడు కూడా ఇస్తలేరు. నేను రీసెంట్ 2018లో కూడా వికారాబాద్ ఏరియాలో అట్నే ఉంది, ఇప్పటికి కూడా ఉన్నది. నువ్వు ఆ ఏరియాకి పోతే డ్రెస్ను చూసి, మనిషి యొక్క బిహేవియర్ చూసి ఏదో లేదనుకుంటారు, తర్వాత ఇరుకైనాక మాత్రం పలానోడరా అని దూరం పెట్టేస్తారు. ఇప్పుడు కూడా అంతే, సెక్రటరీలో కానీ ఏదైనా చిన్న చూపే. అంటే ఎంత చేంజ్ వచ్చినా, ఎలాంటి వస్త్రధారణ మారినా కూడా కులం పేరు చెప్పిన వెంటనే అలా ఏముందనే తెలుసు. అందరికన్నా మాదిగలో గొప్పడు అరుంధతి తల్లిని చూపిస్తురంటే, చూపిస్తురంటే మేమే గొప్ప కదా, ఎవరైనా చూస్తారు. మరి మాదిగలు మేమే గొప్ప. అరుంధతి అంటే మాదిగల ఆడబిడ్డ. మరి మా అక్కే గొప్ప అన్నప్పుడు మేము ఎట్లా తీసేయబడతాం? అప్పుడు పరిస్థితి ప్రభావాల వల్ల ఏదో గొడ్లను కోసుకున్నాం, సచినాయుడు తీసుకున్నాం, మా నాయనలు తీసిరు, ఆ తిత్తి తీసి తోలు అమ్మి లందలేసి ఇవన్నీ చేసినాం. చెప్పులు కుట్టిండు, మా నాయన చనిపోయేదాకా కూడా చెప్పులు కుట్టిండు. అంటే చెప్పులు అంటే వాళ్ళది కుల వృత్తి. అంటే ఇప్పుడు మంగళ వాళ్ళు జుట్టు కత్తిరించినట్టు, చాకలి వాళ్ళు మైల బట్టలు ఉతికినట్టు, మిగతా కుమ్మరులు కుండలు చేసినట్టు ఇది కుల వృత్తి లాగానే
మాదిగలకు కూడా చెప్పులు కుట్టడం ఒకటి ఒక కుల వృత్తి. అది మైనస్ ఏంటంటే దూరం పెట్టడానికి చచ్చిన గొడ్లను తీసుకొచ్చి కోయడం వల్ల, ఆ తోలు చర్మాలు తీయడం వల్ల అది కొంచెం విలేజ్లలో ఇంప్రెస్ అయింది. అరే ఇది చచ్చిన ఇది అంటే ఇప్పుడు వృత్తి అనుకోలే కాదు నా కానీ అది మాట. కంపు కొడుతుంది యాక్చువల్గా. ఇప్పుడు చచ్చినది కనుక తీయకపోతే అది కంపు కొట్టేసి ఊరంతా స్మెల్ వస్తూ ఉంటుంది. సో అది తీసిన దాన్ని వేస్ట్ చేయకుండా దీన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటి కార్యక్రమంలో అటువంటి తెలివి కల్ల వాళ్ళే మాదిగ వాళ్ళు. నేను ఈ మధ్యకాలంలో చూశాను, ఎంటిక వాసంత ఆ దానితోటి ఈ చెప్పుల్ని కుట్టేవాళ్ళని. ఎంటిక వాసులాగా ఆ ఆవుతోలని సన్నగా చేసి చెప్పుల్ని కుట్టినారు ఆ కాలంలో అని చెప్పేసి చూశాను నేను. సో అంత మేధావులైనటువంటి మాదిగలను వెలివేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే మాదిగలు ఆ రోజు చెప్పులు కుట్టడం వల్ల కాలక్రమాన ఫ్యాక్టరీలు వచ్చి ఇవన్నీ చేసి దాన్ని పాదరక్షకుల కింద, పాదాల రక్షణ కింద మనం ఏం పుచ్చుకోకుండా ఏం దెబ్బలు తగలకుండా ఉండడానికి చేస్తుంది. అంటే ఇది మాదిగల నుంచి పుట్టిందే కదా, మీరేమంటారు? 100% అది ఈ ఏదైతే వృత్తి ఉందో వృత్తి వాళ్ళు ఎన్నుకుంటున్నారు వాస్తవానికి. ఇప్పుడు నవే డేస్లో యాక్చువల్గా మేము సమాజానికి చిన్న దెబ్బ తగిలిన తట్టుకోకుండా కాపాడిన వాళ్ళం వ్యవస్థను. ఇప్పటికి కూడా దొరల నుంచి దాతల నుంచి ఒక దొర బిడ్డ పెళ్లి అవుతుందంటే పూలు కుట్టి కలర్ పూలు వచ్చేది చెప్పులకు వేసి ఆ చెప్పులు కొండపోయి అమ్మాయికి వేసేది. అప్పుడు అట్లా దొరకలే కదా. అవును, అది చేసిందంటే మాదిగలే. ఆ కళ అల్లికలు జడలాగా అల్లి కుట్టి కూడా చేసేవాడు మా నాయన. రోడ్డు మీదనే తిరుమలగిరి అడ్డ రోడ్డు మీద మా నాయన ఒక డబ్బా పెట్టుకొని కుట్టేవాడు. అట్లా కుట్టుకుంటూ ఆ చెప్పులు కావాల్సిన రకాలు. కానీ ఇప్పుడు అదేమైంది, వ్యాపారవేత్తలకు అందుబాటులోకి వచ్చేసి. అంటే మాదిగలు ఇప్పుడు పూర్తిగా చెప్పులు చేసే చెప్పు తయారీలో కానీ చెప్పుల ఫ్యాక్టరీలు ఎక్కువగా ఇప్పుడు మాదిగలు లేదు, అందుబాటులో లేదు. దాన్ని ఈ రోజు ఒక రెడ్డిలు, ఒక ముస్లింస్, ఒక కాపులు, వెల్మ వాళ్ళు, అదర్ క్యాస్ట్లు అయినటువంటి వాళ్ళు వాళ్ళ కంపెనీల పేర్లు అనేటువంటిది పెట్టుకొని ఈ రోజు చెప్పుల్ని అమ్ముకోవడం అనేటువంటిది చేసేస్తా ఉన్నారు. మరి ఇది వాళ్ళని కూడా మాదిగలనే అనొచ్చా? మరి అదే కదా సమాజం. ఇప్పుడు ఏదంటే మాది కానీ పదానికి చిన్న చూపు అయిపోతుంది. అందుకని అప్పుడు మేము ఉద్యమం చేసేటప్పుడు కూడా ఊరికి పోతే మాది కానీ పెట్టుకోవడం ఏంది మీరు మాదిగా అంటే, ఇప్పుడు వేరే ఊరికి పోతే నువ్వు గుర్తుపట్టడు, నువ్వు వేరే మాట చెప్పలేము కదా. నేను మాదిగోని నేను చెప్పలేకుండా రెడ్డోని అని చెప్పుకోలేము. ఆత్మసాక్షి ఒప్పుకోదు కదా, ఒప్పుకోదు కాబట్టి అవును నేను మాదిగానే చెప్పుకుంటా. ఉద్యమంలో కూడా అదే. అంటే ఎక్కడున్నా అక్కడ ఉన్న వచ్చేవాడివి మాదిగోనికి మాదిగానే అంటాం, రెడ్డికి రెడ్డి అంటాం, యాదవ్కి అంటాం. అది అంటే దాని విషయంలో నేను కులాల గురించి కానీ వాటి గురించి కారణం మాట్లాడకుండా, ఒకప్పుడు మాదిగలు చెప్పులు కొట్టి జీవనం సాగించినటువంటి వాళ్ళు ఇలాంటివి చేస్తున్నప్పుడు ఈ రోజు అదర్ కాస్ట్ వాళ్ళు కూడా ఈ చెప్పుల దుకాణాలు పెట్టుకోవడం, ముస్లిమ్స్ కానివ్వండి, రెడ్డిస్ కానివ్వండి, కాపుస్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కూడా చెప్పులు పెట్టుకొని జీవనం అనేటువంటిది సాగించడం వల్ల మాదిగలకు కొంతవరకు దెబ్బ పడిందని అనుకోవచ్చు. ఆర్థికంగా కాదు, అన్ని పారిశ్రామికంగా దెబ్బ పడ్డది, ఆర్థికంగా దెబ్బ పడ్డది, బిజినెస్ టాక్టిక్స్లో దెబ్బ పడ్డది. వాళ్ళు ఏంటంటే ఇది నిత్యకృత్యం, డ్రెస్సులు బట్టలు అనే సాలది చెప్పులది జీవితాంతం ఉండేది వ్యాపారం. అయితే ఇందులో ముందుకు రానియకుండా ఆర్థికంగా లేకపోవడం వల్ల, అప్పుడు ఎట్టీలు చేసుకోవడం ఏమి లేకపోవడం వల్ల ఇటువంటి దాన్ని ముందుకు రాలేకపోయారు. ప్రభుత్వాలు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినా అన్నారు కానీ అది పేపర్లకు కాగితాలకే పరిమితం అయ్యి ఈ పారిశ్రామిక ఇండస్ట్రీ లిడ్ క్యాప్లను పెట్టారు, ఎన్ని పెట్టినా కూడా ముందుకు రాలే. దానికి రియాలిటీ లేదు. ఓన్లీ ఎంత చూసినా కూడా అనౌన్స్మెంట్ల వరకు, పేపర్ల వరకే మిగిలిపోయింది కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ మిగతా సహాయం అనేటువంటిది ప్రభుత్వం నుంచి మనకు అందలేదు. చాలా అంతో పారిశ్రామికంగా ఇప్పుడు వేరే వాళ్ళకి ఎట్లా అందుతుంది, వాడు ఆర్థికంగా ఆల్రెడీ ఉంటాడు, వాడు 60-40 బ్యాంకులో పెట్టుకుంటాడు, ఏదో పరిశ్రమ ఇది నిరంతరం ఉండే పరిశ్రమ కదా అని ముందుకు వచ్చి చేస్తున్నాడు. వ్యాపార రీత్యా చూస్తున్నాడు కానీ మాదిగ రీత్యా చూస్తలేడు. ఓకే, అది వ్యాపార విధంగా ఎట్లా ఎదుగుతాం, ఎట్లా పైసలు సంపాదిస్తాం, ఎట్లా వెళ్ళాలి, వీళ్ళకున్నా కూడా ఆర్థికంగా లేదు కదా, ఎంతో కొంత డిపాజిట్ చేయాలి. అటువంటి ఇండస్ట్రీస్ ఆర్థికంగా లేకపోవడం వల్ల వెనకబడ్డారు. వాళ్ళు ఆర్థికంగా ఉండడం చేత వాళ్ళు నిత్యం ప్రజలకు ఏం అవసరం అనే సర్చింగ్ లో ఆర్థికంగా పెట్టుబడులు పెట్టి వాళ్ళు ముందుకు రాగలుగుతారు. ఇదే ఏ రంగాలలో ఉద్యమంలో మీరు ఎందుకు వెళ్ళారు, ఉద్యమం ఎందుకు చేశారు, మీకు ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది, ఉద్యమం చేశారు, ఉద్యమంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు ఏంటి? అనేకమైన, మేము చదువుకునేటప్పటి నుంచి అనేకమైన ఆటుపోట్లు. అంటే ఫస్ట్ అన్నం, ఆకలి. ఒక కడర కొడిచి పెడితే సరిపోకపోయేది.
బొగ్గన అన్నం ఊడ్చినాక పైన ఊడ్చి వెళ్ళిపోయినాక కింద ఒక అట్టలాగా పేరుతుంది అన్నం మంచిగా అడుగంట చిన్నగా అంటిపోతుంది. దాన్ని అయిపోయినాక సాయంత్రం 6-7 గంటలకు పోయి ఇట్లా తీస్తే ఇట్లా అట్ట అప్పలాగా వెళ్తుంది. దాన్ని ఒక చారులాగా చేసుకొని ఆ చారులో పోసుకొని తినేవాళ్ళం. ఆకలి నుంచి పుట్టింది కసి. ఏంది ఈ పరిస్థితి, ఎందుకు మరి అన్నం కోసం ఇంత తపన చేయడం ఏంది? ఊక చింతపులుసు చారు ఏదైనా కూరలు వేస్తే తినలేక అప్పుడు మిరపకాయలు టమాటాలు ఏరుకొని వచ్చి మేము చట్నీ నూరుకొని 3 రోజులు 4 రోజులు పెట్టుకొని పెట్టెలో పెట్టుకొని తలాయింత వేసుకొని తినేవాళ్ళం టేస్ట్ కోసం. అలా ముందు కసి అంటే ఈ సమాజాన్ని ఎలా మార్చాలి, మాటువంటి వాళ్ళు ఇంకెంతోమంది. ఆ రోజు అంబేద్కర్ ఇలా ఒక్కడు ఉండేపటికే ఈ విధంగా అయింది. మనం కూడా ఎందుకు సమాజాన్ని కొంచెం వెలుగులో తేవద్దు, ఎందుకు ఎంకరేజ్ చేయొద్దు, ఎందుకు ఉద్యమాలు చేయకూడదు, మనకున్న రైట్ని ఎందుకు? గవర్నమెంట్ అనేది ప్రజలతో ఏర్పడేది, ప్రజాధనంతో ఏర్పడేది గవర్నమెంట్. దాని సబ్సిడీ రూపకంగా ప్రజలకు పంచుతున్నప్పుడు దాన్ని సన్మార్గంలో పెడతలేదు, ఏదో పేరుకే పెడుతున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్లో తేడా వస్తుంది. గురుకులాసులు అయినాక ఇప్పుడు మాదిగలల్లో కూడా మాలలలో కూడా బడుగు బలహీన వర్గాలలో కూడా కాంపిటీషన్ హెవీ పెరిగింది ఇప్పుడు నౌ ఈ స్టిల్స్. అంటే ఇప్పుడు కాంపిటీషన్ బాగా పెరిగింది అని అంటే ఈ దళితులలో చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది పెరిగారు అనేటువంటిది. అంటే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం వైపు వెళ్ళాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవాలి, లేదా ఒక ప్రైవేట్ సంస్థలో ఒక మంచి పొజిషన్ లో ఉండాలి అనేటువంటి ఒక జ్ఞానం రావడం వల్ల ఎక్కువ మంది చదువుకుంటున్నారు అనేటువంటి కాంపిటీషన్ కూడా బాగా వచ్చింది. చదువు అనేది ఎసెన్షియాలిటీ ఫస్ట్ ఎవరికైనా. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి చదువు అనేది, వైద్యం అనేది, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ సమాజానికి ఇలా పీడించి శాసించేటి ఈ 2 వాస్తవానికి. విద్య వైద్యం అమేకమైన వ్యాపారం అయిపోయింది. ఒక స్టెబిలిటీ లేని నిర్ణయాలు అయిపోయినాయి. ప్రైవేట్ రంగం హాస్పిటల్స్ కానివ్వండి, ప్రైవేట్ రంగం స్కూల్స్ కానివ్వండి, ఒక నియంత్రణ లేకుండా అయిపోయింది. వాళ్ళు ఎంత చెప్తే అంత సామాన్య జనం అందుకోలేకపోతున్నారు. అది చాలా బాధ ఇస్తున్నది. ఇప్పుడు మెయిన్ యువతరాన్ని పట్టి పీడించేది అదే. మెయిన్ ఒక నియంత్రణ పెట్టాలి. అంటే ఫ్రీ చేయండి, విద్య వైద్యం చేయండి, ఏది ఇవ్వకు, ఈ 2 ఇస్తే చాలు. సమాజం ముందుకెళ్తుంది, సమాజం ఆర్థికంగా ఎదుగుతుంది, అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. విద్య వైద్యం ఫ్రీ చేసేయండి, ఏది ఇవ్వకండి ఫ్రీ, ఎవరికి అందరికీ అండి. బడుగు బలహీన వర్గాలు, ఇంకా వెనకబాటు ఓసీలు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వండి. అంటే చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా విద్య వైద్యం ఇస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అంటే విద్య కానీ వైద్యం కానీ ఇస్తే చాలా బాగుంటుంది. కానీ చాలా మంది ఎన్నో పథకాలకు ఎగబడిపోతా ఉన్నారు కదా. ఎవడు అడిగిండు అంటే ప్రభుత్వం ఎరవేసి లాక్కుంటుంది అంటే ఇండైరెక్ట్ ఓట్ల కోసం ఓట్ల డ్రామాలు, ఓట్లు వేసుకోవడానికి ఓట్ల డ్రామాలు. కానీ ఎవరు అడిగిండు? దళిత బంధు ఎవడు అడిగిండు? ఈ మాట ఉదాహరణ అనుకుందాం. ఈ రైతు బంధు ఎవడు అడిగిండు? అడుగుదాం. ఎవరికి ఉంది భూమి? దళితులకు ఉందా? 80% ఉన్న జనానికి ఉందా? లేదు కదా. ఉన్నోనికి ఉంది. ఉన్నోనికి ఉన్నోడే అయిపోయాడు. వాడికి 2 తీర్లు తీసుకుంటాడు బెనిఫిట్. 100 ఎకరాలు ఉన్నోడు ఏం చేస్తాడు? ఆడు పైసలు కౌలు ఇచ్చినోడు ఇస్తాడు, గవర్నమెంట్ ఇచ్చే. డబుల్ ఆర్థికంగా ఎదిగిందా లేదా? లేదు. దళితుల దగ్గర కానీ బడుగు బలహీన వర్గాల దగ్గర భూమి లేదు. ఉంటే ఎకరం అది గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్ ఉంటుంది. కానీ లేదు. నేను అనేది ఏంటంటే పుట్టినోనికి ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ చేసి విద్య వైద్యం ఫ్రీ చేస్తే, మీరనే ప్రకారంగా ప్రభుత్వం భూములు ఇచ్చిన బీడు భూములు ఇస్తుంది తప్ప పంటకు పనికొచ్చే భూములు మాత్రం ఎక్కడా లేవు అనేటువంటిది చాలా సంతోషం సార్. మంచి విషయాలు చెప్పారు. మరొక ఎపిసోడ్లో మరిన్ని విషయాలను తెలుసుకుంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదండి మన సాగంటి అయోధ్య గారి జీవితం ఎలా కొనసాగిందో. ఆయన ఈరోజు ఒక లైబ్రేరియన్గా ఎదగడానికి కారణం ఆయన చదువుకున్నటువంటి విద్య. ఆ విద్యని హాస్టల్లలో ఉండి దొరకక ఉన్నటువంటి భోజనం చేసి ఎంతో ఆకలితో ఉండి కూరగాయలు బయట అంగట్లో ఉన్నప్పుడు కందగడ్డలు వీటన్నిటిని తిని, అంటే దుంపకూరలు అంటే మొరంగడ్డలు ఇలాంటివన్నీ తిని వాళ్ళ జీవితాన్ని కొనసాగించి చదువుకొని ఈరోజు ఒక లైబ్రేరియన్గా ఎదిగారు. సో ఇలాంటి ఎన్నో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ని మీకు అందిస్తుంది మన అరుంధతి టీవీ. అరుంధతి టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటని నొక్కండి.